ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి. రెస్టారెంట్ టేస్ట్ అయితే రావాలి. అటువంటి రెసిపీ తక్కువ టైంలోనే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తూ చాలా జ్యూసీగా ఉండే చికెన్ జాయింట్స్ కర్రీ ఎలా చేసుకోవాలో మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. ముందుగా మనం చికెన్‌ని బాగా క్లీన్ చేసేసుకొని, దానికి మషాలాలు అన్నీ పట్టించేసి, మ్యాగ్నేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దాన్ని మనం ఓవర్‌నైట్ సోక్ చేసుకుంటే చాలా జ్యూసీగా ఉంటుందండి. లేదు ఒక 1 అవర్ అయినా డీప్‌లో పెట్టుకున్నా కూడా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు నేనైతే 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకున్నాను. ఈలోపే మనకి మషాలా కావాలి కదా! ఆ మషాలా అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులోనే కొద్దిగా ఆయిలు, కొద్దిగా బటర్ కూడా వేసేసుకొని, అందులోని జీలకర్ర, హోల్ గరం మషాలా కూడా వేసేసుకొని, ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నా. ఫ్రై చేసుకొని, అందులోని పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసి, మరొక నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనకి మంచి వాసనైతే వస్తూ ఉంటుందండి. అందులోని మనం ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా! మసాలా పేస్ట్ అది కూడా యాడ్ చేసేసి, మనకి టమాటాల్లోని నూనె అనేది పైకి తేలే వరకు మిక్స్ చేస్తూ ఒక 2-3 మినిట్స్ కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండండి. ఇలా కంటిన్యూయస్‌గా కలుపుతుంటే మనకి మసాలాలోంచి నూనె అయితే పైకి తేలుతూ ఉంటుంది. అదే టైంలో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న చికెన్ జాయింట్స్ ఉన్నాయి కదా! అవి వేసేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు కుక్ అవనిద్దాం. ఇలా కుక్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చక్కగా కుక్ అయిందండి చికెన్ అయితేని. ఇప్పుడు అందులోనే ఒక స్పూను ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేసుకొని, అందులోని వాటర్ కూడా వేసేసుకొని, ఒక 10-15 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చూస్తే ఇలా ఉంది. గ్రేవీ కన్సిస్టెన్స్‌తో భలే టేస్టీగా ఉంటుందండి. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.